ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? మీ హీరో గారు కాకుండా. అబ్బా! ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తా. ఎందుకంటే మా హీరో మాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే ఇంకా. ఎందుకంటే ఆయనంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్‌గా ఆఫర్స్ ఇవ్వచ్చు. బట్ నాకు నేను అంత ఫేమ్ గాదు. ఏదో ఎవడగొల్లవాడ చూసారు. నా క్యారెక్టర్ బావుంది గానీ, ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోలు. యాహ్! సో, ఆయనంటే చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. సూపర్. అది కాకుండా నాకు ముగ్గురు ఇష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్! అస్సలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్‌గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను. రవితేజ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1 ½ అవర్ నాకేం అర్థం కాలే. అట్లా ఆయన మాటలు మాట్లాడితే అట్లా ఇట్లా అయిపోయాను ఇంక అంతే ఇంక అసలు. ఓహ్ మై గాడ్! బెస్ట్ మెమోరీస్ షేర్ చేసుకోండి. కళ్ళంట వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్ నిజం కాదు నిజంగానే. కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి. హ్మ్. 'నిప్పు' సినిమా చేస్తున్నాం పొల్లాచిలో. హ్మ్. గుణశేఖర్ గారు డైరెక్టర్. సో, హ్మ్. ఎళ్ళంగానే మనం మంచి కలర్ గదా! హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు. హ్మ్. సో, ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట. చాలా పెద్ద లోయ అండి. అక్కడ చిన్న ఈ గుంతలాగుంది. దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా. ఓహ్! సో, మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు కవర్ చేశారు. అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులేసేసారు. కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్‌మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు. నేను గడ్డేమో అనుకున్నాను. రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాననమాట. ఎళ్తుంటా ఆయన మీదికి. సక్కన జారాననమాట నేను. ఇట్లా పట్టుకున్నారు రవితేజ గారు. సినిమాలో అప్పుడప్పుడు చూస్తుంటా పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా! మగధీరలా పట్టుకుని వామ్మో! నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకిందప్పుడు గీత గారు అని చెప్పి గొంతెచ్చి ఏదేదో పెట్టారు. పర్లేదండి అంటే నేను జనరల్‌గా షార్ట్ టీ షర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా. ఇప్పుడు లంగా ఓణి గదా! ఆయన ఇట్లా లేపి పర్లేదండి, పర్లేదండి, పర్లేదండి. అరే! దెబ్బ తాకింది బ్లడ్ వస్తుందండి. పర్లేదండి పర్లేదు. దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం అంటే రవితేజ గారు ఈయననేనా నన్ను పట్టుకొని చేసి ఆయనని సంకలో ఎత్తుకున్న ఆ షాట్‌లో అయితే. పర్లేదా? ఏం ప్రాబ్లమ్ లేదు గదా! లేతే మార్చేద్దాం లేదండి, లేదండి. దొరికిందే ఛాన్స్. ఒక ఫీలింగ్ ఉంటది. హ్యాండ్ టచ్ చేసింది వేరే, సంకలో ఎత్తుకుంది వేరే ఉంటదింకా. అమ్మ! ఈ ఛాన్స్ అస్సలు వదలొద్దు. ఏదంటే గాని స్ప్రే బాటిల్ కొట్టుకొని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను నేనింకా. చాలా పిచ్చనమాట రవితేజ గారంటే నాకసలింకా. అప్పుడన్నాను, "ఏం సినిమా అండి? సూపర్ సినిమా అండి అసలు. కితకిత ఆయన మాట్లాడుతుంటే ఇట్లనే చూస్తున్నా ఆయన నాకు. ఏమైందండి? ఏం లేదండి. ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఆ! అవునండి, అవునండి అనుకుంటా. తర్వాత నాకు విష్ణుబాబు గారంటే చాలా రెస్పెక్ట్ అండి. హ్మ్. చాలా అంటే చాలా రెస్పెక్ట్. అంటే మనోజ్ గారంటే ఉంది. బట్ నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు గారితోనే ఇంకా అసలు. ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు గారు. విష్ణు గారు. హ్మ్. 2 ఇయర్స్ అక్కడే చదువుకున్నారు. తిరుపతిలో చదువుకున్నారనమాట. ఓకే. సో, ఇప్పుడు మా ఎలక్షన్స్‌లో గూడా నేనే మెజారిటీగా గెలిచాననమాట. విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట ఇంకా. కం సూపర్. చాలా అదే రెస్పెక్ట్. అంటే మా పిల్లలకి చదివిపిచ్చారు అని గాదు. అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని రెస్పాండ్ అయ్యి. వాళ్ళు రెస్పాండ్ అయ్యి, మోహన్ బాబు గారు చెప్పడము, ఇమ్మీడియేట్ విష్ణుబాబు గారే బాబు 10థ్ రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు. ఆయన స్విట్జర్లాండో, ఆస్ట్రేలియా ఎక్కడో ఉన్నారు. గీత గారు అంటే ఎవరబ్బాయి నంబర్ తెలియని నంబర్ ఏమంటారా అని చెప్తే, బాబుది 10థ్ రిజల్ట్స్ వచ్చాయి గదండీ! ఎప్పుడు జాయిన్ చేస్తారు? అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మేము వెహికల్ మాట్లాడుకొని ఎళ్ళిపోయి నెక్స్ట్ డే జాయిన్ చేసామనమాట బాబుకింకా. ఓహ్! సూపర్. సూపర్. చాలా ఇదనమాట. సో, ఆర్టిస్ట్‌లకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారాయన అసలు. సూపర్. ఇప్పుడు గూడా ఏదన్నా మెసేజ్ పెడితే ఇమ్మీడియేట్ రిప్లై ఇస్తారండి ఆయన. సూపర్. ఎంత బిజీ అయినా సరే, ఒక 1 అవర్ తర్వాతనే వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే. ఇట్లా హ్మ్. పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే, కంగ్రాట్స్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారనమాట అసలు. సూపర్. సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు. బా! అసల ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి. నేను సుమ గారి ప్రోగ్రామ్‌కి ఏదో ఎళ్ళాను. అలీ గారున్నారు. ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి, రా మాట్లాడదాం అని చెప్పి అలీ గారు పాపం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే, "నువ్వు పిల్లల్ని చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు. చాలా తక్కువ మంది ఇలా చేస్తారంటే" నేను కూడా ఇట్లా ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే ఏం అవును. ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను, అది మాట్లాడను. నా నోటికి ఏం మాటలే రాలేదసలు. అలీగారు ఇట్లా అంటే నేను ఇట్లే చూస్తూనే ఉన్నా ఇంకసలు.
ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే ఇంకా అసలు ఇంకంతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన అది మాటలు రావు ఇంకా అంతే ఆయన చూస్తుంటే ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు సో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మూమెంట్స్. బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్డేకి వెళ్ళామండి. మా పాప మా చెల్లె బాబుని వెళ్ళామన్నమాట. పిచ్చ క్రౌడ్ ఉందన్నమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికి వెళ్ళాం. మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూశారు మా బుడ్డోడిని చూసి ఎంత క్రౌడ్ ఉండగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్ వాడు కొంచెం కొంచెం కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని నేను రే మెగాస్టార్ రా నీకు లడ్డు ఇచ్చేది అది ప్రసాదం వాడు బుడ్డోడు అనమాట. ఇంకా సరే సరే ఏమనుకోదు ఏ పర్లేదు 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 అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. ఓ థ్యాంక్ యూ అని తీసుకున్నాను. క్యూట్ బాయ్ అని చెప్పి అస్సలు అప్పుడు నాకు అనిపించింది అమ్మో వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోతారు ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమంది అనమాట. అప్పుడు అనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు నాకు నిజంగా అసలు చక్క మీ కితకితలు చూశాను చాలా బాగుందని నేను ఇంత ఫిదా ఇంకా అసలు ఈయన నా సినిమా చూడడం ఏంటారు బాబు నేను ఈ సినిమాలో ఎన్నిసార్లు చూశాను నేను అసలు ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా ఎంత అంటే మా వాళ్ళు అందరు గట్టిగా పాటించేసారు అనమాట ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా అసలు మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారు అసలు ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అసలు నాకు అసలు సూపర్. ఇంకా మాటలు చెప్పలేము ఇంకా అసలు సో ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, ఆ కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నారు మనకు తెలియదు అది. తెలుగు దట్స్ తెలుగు అంతే 4 లాంగ్వేజెస్ లో 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నాం మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అయ్యయ్యో. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నా లేదు అక్కడ. ఓకే. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏవైనా మీ వరకు రావడం స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఏం లేదు. ముందు ఉంటుండే కొన్ని సినిమాలు పేరొద్దు కానీ మనకి డేట్స్ ఇచ్చేసారు అంతా అయిపోయింది. కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు వెళ్ళి గట్టిగా అడిగా అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు మరి మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే ఒక చిన్న సినిమా ఆబ్వియస్లీ అందరు వదిలేస్తారు. నేను అన్నా నాకు సార్ ఒక 4-5 సినిమాలు వచ్చాయండి మీ సినిమా కోసం నేను వదులుకున్నాను. మాకు తెలియదండి ఎవరు ఫోన్ చేశారు అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఏదంటే తెలియదండి నేనైతే ఏం చెప్పలేదండి మీకు ఏదైనా రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ మీ పేరే ఎందుకు వస్తుంది సార్ అని చెప్పారు. అలా కొన్ని సినిమాలు ఇంకా కొన్ని అలా జరిగిపోతుంటాయి ఇంకా సర్లే ఫోన్లే ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే ఇంకా. అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదో రండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేము అంతే. నాకు రానిదే అది మ్యామ్. హే, ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే పెద్ద కాదు తను చేసింది ఒకటి మీకోసం పంపించింది. షెల్ ఐ నిజంగా ప్రామిస్ 1 సెకండ్. సారీ అమ్మో చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి దాంట్లో బాక్సే పెద్దది లోపల చిన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అమ్మో తను ఏం పంపించారు అంటే తను ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓ సాచి అని ఓకే తను ఓన్గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నాకు అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా. ఓ మై సాచి గాడ్. అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది తను తానే పాపం కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది. ఓ మై గాడ్ అసలు ఇది ఎంత బాగుంది. ఏ థ్యాంక్ యూ. అక్కకి నచ్చుతుందో లేదో అంటే చూసారా నా నేమ్ కూడా ఎం. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. చిద్విలాసిని. థ్యాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. చిద్విలా హాసిని
నీ విలాసిని సాచి 100%, 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్‌మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి. ఫ్రీగా కాదు. హే! నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటది తెలుసా దొంగది అది. అమ్మ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామనమాట. సో, తన ఓన్ టాలెంట్ అనమాట. ఓకే. మన నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్. హ్మ్. సో, అది ఆ టెన్షన్‌లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపించగానే బావుంది. ఇంక చదువాపేసి ఇదే చెయ్యే నువ్వు ఇంకెందుకు అంటే, లేదమ్మా అది ఇది నా ప్యాషన్. చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి.